హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో రీసెంట్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్కి సంబంధించినటువంటి నోటీస్ అనేది ఇండియన్ రైల్వేస్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదే విధంగా ఏజ్ లిమిట్ క్రైటీరియా, అదే విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ సబ్మిషన్ ఎప్పుడు, వీటి యొక్క డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి ఒక నోటీస్ అనేది మనకి రావడం జరిగింది. అయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 23rd January 2025 అవునా కదా, అంటే ఈ మంత్ 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 22nd February 2025, విచ్ మీన్స్ నెక్స్ట్ మంత్ 22nd క్లోజ్ అవుతుంది అనమాట. అవునా? మరి దీనికి సంబంధించినటువంటి మినిమం ఏజ్ ఎంత ఉండాలండి? ఒకసారి అబ్జర్వ్ చేస్తే 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఉండాలి మినిమం ఏజ్ లిమిట్ అనమాట. యాజ్ ఆన్ 1/7/2025 నుంచి మనం కన్సిడర్ చేసినట్లయితే. అవునా? మరి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సార్? అప్రాక్సిమేట్ గా 32,000 వేకెన్సీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవునా కదా? ఈ నోటీస్ గురించి అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్ గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏఎల్పికి మనకి అప్రాక్సిమేట్ గా 6,000 వేకెన్సీ అనేది ఇనిషియల్ గా మనకి ఇచ్చారండి. దాని తర్వాత చాలా మంది ఆ టైంలో వేకెన్సీస్ చాలా తక్కువ అని చెప్పి చాలా మంది అప్లై చేసుకోకుండా వదిలేశారు అనమాట. దాని తర్వాత ఆఫ్టర్ ఒక 4 to 5 months తర్వాత వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాకపోతే కొత్త వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వలేదు. అవునా? అప్పుడు ఎవరైతే ఇనిషియల్ గా మిస్ చేశారో వాళ్ళందరూ ఫీల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వేకెన్సీస్ డజంట్ మ్యాటర్ అండి. డెఫినెట్ గా వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అవునా? కాబట్టి డెఫినెట్ గా మీరు అప్లై చేసుకోవడానికి చూడాలి. కాబట్టి ఈ నోటీస్ గురించి ఇనిషియల్ గా ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తున్నాం అనమాట. ఓకేనా? మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిమం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. CE1 Level 1 రిక్రూట్మెంట్ విల్ బి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వాలెంట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NSC గ్రాంటెడ్ బై NCVT ద్వారా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అందరూ ఎలిజిబులే అంటున్నారు. అవునా? కాబట్టి మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఒకసారి షేర్ చేయండి. దీనికి కావాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th ఆర్ ITI ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరెవరైతే ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి షేర్ చేయండి. చెప్పండి ఈ విధంగా January 23rd నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి దీని గురించి తెలుసుకోండి అని చెప్పేసి మీరు డెఫినెట్ గా షేర్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి? వేకెన్సీస్ చాలా మంది 32,000 వేకెన్సీ మాత్రమే ఉంది కదా అప్రాక్సిమేట్ గా అనుకుంటున్నారు. డెఫినెట్ గా ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ అయ్యి ఉందండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్లై చేసేయాలి. ఓకేనా? దాని తర్వాత వేకెన్సీ ఇంక్రీజ్ అవుతుంది లేదు సెకండరీ. అప్లై చేసినప్పటి నుంచి డెఫినెట్ గా మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకు అరౌండ్ ఒక 5 to 6 months వరకు ఛాన్స్ ఉండొచ్చు. అవునా? ఎందుకంటే ఇంకా మనకి చాలా ఎగ్జామ్స్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి జరగాల్సినటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవునా? ఇవన్నీ అయిపోయిన తర్వాతే మనకి డెఫినెట్ గా గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ మంత్ 23rd మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 22nd క్లోజ్ అవుతుంది. డెఫినెట్ గా 10th క్వాలిఫికేషన్ లేదా ITI చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి అదే విధంగా NCVT నేషనల్ అప్రెంటిస్షిప్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్ గా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ విధంగా మనకి ఈ మంత్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పండి. ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్కరిని అప్లై చేసుకోమని చెప్పండి. ఓకేనా? వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే ఇంకా మనకి బెనిఫిటే కదా. కాబట్టి స్టూడెంట్ యొక్క ముఖ్య లక్షణం ఎలా ఉండాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి? అట్ ప్రెసెంట్ అయితే డెఫినెట్ గా అప్లై చేయాలి. ఓకేనా? అప్లై చేసిన తర్వాత ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం దీని గురించి ఇంకా మనము డిస్కషన్ అనేది చేద్దాం. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎటువంటి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది అనేది కూడా ఇన్ డీటెయిల్గా మనము డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. అట్ ప్రెసెంట్ అయితే దీని గురించి ఒక చిన్న అవేర్నెస్ అవగాహన రావడం కోసం దీని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ రిలేటెడ్గా కానీ లేదా మనకి ఆర్ఆర్సీ గ్రూప్ డి కోర్స్ రిలేటెడ్గా కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్ ద్వారా అడిగి మీరు తెలుసుకోవచ్చు. క్లియర్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.